E5 టీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్. అమ్మాయి పాదాలకు మోదీ ఎందుకు నమస్కరించారు? పీఎం మోదీ. నన్నెందుకు ఆహ్వానించలేదు? సచివాలయం మెట్లపై బైఠాయించిన కేపాల్. జగన్ పాలనలో మహిళలకు తీరని అన్యాయం. నన్నపనేని రాజకుమారి. ఢిల్లీలో అమిత్ షాను కలిసిన చంద్రబాబు. దేశంలో తొలిసారిగా జాతీయ సృష్టికర్తల అవార్డుల పంపిణీ కార్యక్రమం శుక్రవారం ఢిల్లీలోని ఘనంగా జరిగింది. భారత్ మండపంలో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమంలో అమ్మాయి మోదీ పాదాలను నమస్కరించిపోయింది. మోదీ తిరిగి ఆమె పాదాలను నమస్కరించారు. ఈ సంఘటన అక్కడున్న వారికి షాక్ గురి చేసింది. పలువురు క్రియేటర్లకు ప్రధాని అవార్డులను అందించారు. ఆయన నుంచి అవార్డును అందుకున్న క్రమంలో జాన్వీ సింగ్ అనే యువతి మోదీ పాదాలకు నమస్కరించబోయింది. భారతీయ సంస్కృతిలో పెద్దలకు కాళ్ళు మొక్కడం సహజమే అని జాన్వీ సింగ్ కూడా గౌరవ సూచకంగా ప్రధాని పాదాలను తాకింది. ये जो लोग क्रिएटर्स हैं ना, उसमें कुछ लोग वो भी हैं जो क्या खाना चाहिए वो भी कहते हैं. ఢిల్లీలో అమిత్ షాను కలిసిన చంద్రబాబు. బీజేపీ అడుగుతుంది 7+10, చంద్రబాబు ఇస్తానంది 4+6. పొత్తులపై ఏ విషయం తెలియదు. ఈరోజు మళ్లీ చర్చలు పూర్తయ్యాకే. గురువారం అర్ధరాత్రి వరకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అమిత్ షాతో చర్చలు జరిపారు. పొత్తులో భాగంగా మీకు 4 ఎంపీ, 6 ఎమ్మెల్యే సీట్లు ఇవ్వగలమని చంద్రబాబు అమిత్ షాతో చెప్పినట్లు తెలుస్తుంది. కానీ బీజేపీ పెద్దలు 7 ఎంపీ, 10 ఎమ్మెల్యే సీట్లు ఆఫర్ చేసినట్లు తెలిసింది. ఇంకా సీట్ల కేటాయింపులో స్పష్టత రాలేదు. ఈ రోజు కూడా ఢిల్లీలో ఇదే విషయంపై చర్చలు పూర్తయితే కానీ తుది నిర్ణయం రాదు. ఎన్డీఏలో టీడీపీ చేరడం దాదాపు ఖాయమన్నట్టే కనిపిస్తుంది. ఎలివేటెడ్ కారిడార్ కోసం శ్రమ ఏమో కేటీఆర్, ప్రచారం ఏమో రేవంత్ రెడ్డిది. బీఆర్ఎస్ నేత మన్నె కృష్ణ. ఈ డాక్యుమెంట్ గతంలో రేవంత్ రెడ్డి గారు ఎంపీగా ఉన్నప్పుడు మరి కేసీఆర్ గారి ప్రభుత్వం మేము ప్రతిపాదనలు కేంద్రానికి పంపిస్తే దీని మీద మొత్తం ఇంత ఎక్సర్సైజ్ చేస్తే ఇన్ని భూములను మేము ఐడెంటిఫై చేస్తే కేంద్ర ప్రభుత్వం, కేంద్ర రక్షణ శాఖ పూణే కంటోన్మెంట్ బోర్డుకు లేఖ రాసింది. పూణే కంటోన్మెంట్ బోర్డు సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డుకు కేసీఆర్ గారి ప్రతిపాదనలను పంపి మీరు తీర్మానం చేసి పంపాలని ఒక ప్రత్యేక కంటోన్మెంట్ బోర్డు సమావేశాన్ని ఏర్పాటు చేశారు కేవలం ఈ రక్షణ స్థలాల విషయం మీద. అయితే దానికి స్పెషల్ ఇన్వైటీ అయిన రేవంత్ రెడ్డి గారు ఈ సమావేశానికి హాజరు కాలేదు. ఇందులో మీరు గమనిస్తే మీకు ఈ డాక్యుమెంట్స్ కూడా ఇస్తాము. స్పెషల్ ఇన్వైటీ శ్రీ ఏ రేవంత్ రెడ్డి ఆనరబుల్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ హ్యాస్ నాట్ అటెండెడ్ ద మీటింగ్. రక్షణ స్థలాల విషయం మీద 11 ఆగస్టు 2023న, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం అప్పటికే సూత్రప్రాయంగా వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది. కేసీఆర్ గారి ప్రభుత్వం పెట్టిన ప్రతిపాదనలు వాళ్లకు భూ బదలాయింపు కోసం కంటోన్మెంట్లో అక్కడున్న కంటోన్మెంట్ ప్రజలకు అక్కడి నుంచి వెళ్ళే ఆ హైవే మార్గాన వెళ్ళే అందరి కోసం సులువుగా అవడానికి అక్కడ కట్టే స్కైవేలు కోసం భూ బదలాయించాలని మరి ఏదైతే తీర్మానం తీసుకోవడానికి పెట్టిన ప్రత్యేక సమావేశంలో మల్కాజ్గిరి ఎంపీ అయిన రేవంత్ రెడ్డి గారు అసలు హాజరే కాలేదు. ఆయన ఇవాళ క్రెడిట్ దొబ్బేయాలని ప్రయత్నం చేస్తున్నాడు. శ్రమనేమో కేటీఆర్ గారిది, ప్రచారమేమో రేవంత్ రెడ్డిది. ఏడికి పోయినవు రేవంత్ రెడ్డి? నువ్వు కీలకమైన సమావేశం, కంటోన్మెంట్ రక్షణ భూముల కోసం పెట్టిన సమావేశంలో నువ్వు అసలు ఎందుకు హాజరు కాలేదు? ఈ తీర్మానంలో ఇది మినిట్స్ ఆఫ్ ద మీటింగ్. మీరు పూణే కంటోన్మెంట్ బోర్డు వెబ్సైట్కి వెళ్ళినా, సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు వెబ్సైట్కి వెళ్ళినా మీకు పబ్లిక్ డొమైన్ లో దొరికే ఈ మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ లో ఇంత చారిత్రాత్మక ఎస్ఆర్డిపిలో భాగంగా చేపట్టే 2 స్కైవేస్ కోసం ప్రభుత్వం చేస్తున్న కృషిలో రేవంత్ రెడ్డి పాత్ర శూన్యం. ఎందుకంటే తను సమావేశంలోనే ఏర్పాటు కాలేదు. ఇదే మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ లో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. 4th ఆగస్టు 2023 ఇదే దాంట్లో పూర్తిగా లేఖ పెట్టారు. మొత్తం మీకు ఇందులో రెఫరెన్స్ ఈ డాక్యుమెంట్ లో కనబడుతుంది. ఇది పబ్లిక్ డొమైన్ లో ఉన్నది. 4 ఆగస్టు 2023న పూణే కంటోన్మెంట్ బోర్డు వాళ్ళు అక్కడికి వెళ్ళి వాళ్ళ డిఫెన్స్ ఎస్టేట్స్ వాళ్ళు సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డుకు రాసి కేసీఆర్ గారి ప్రభుత్వం ఈ పలానా భూములు ఉన్నాయి ఇవి అడుగుతున్నారు అని ఇందులో చాలా స్పష్టంగా ఏ భూములు అనేది కూడా ఇందులో ఎంత ఏరియా అని కూడా ఇందులో మెన్షన్ చేయడం ఉంది. B1
B2, B4 ల్యాండ్స్, C ల్యాండ్స్, B2 గిఫ్టెడ్ టు సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డ్ ల్యాండ్స్, ఇవన్నిటిని కూడా ఇందులో మెన్షన్ చేయడం జరిగింది. డేట్లతో సహా ఇందులో ఉన్నాయి. కేవలం ఇది ఒకటే కాదు, SRDPలో భాగంగా రసూల్పురాలో ఫ్లైఓవర్ వేయడానికి అక్కడ ఒక కొంత ఏరియా కేంద్ర ప్రభుత్వం యొక్క భూమి ఉన్నది అని అంటే, మరి అప్పటి రాష్ట్ర ప్రభుత్వం కిషన్ రెడ్డి గారికి మేము లేఖలు రాసినాం. ఇందులో మీకు చాలా స్పష్టంగా ఇది డాక్యుమెంట్. ఇది మరి ఆ రసూల్పురా ఫ్లైఓవర్ కోసం కూడా ఆ భూములు ఇప్పటి వరకు వాళ్ళు ఇయ్యలేదు. ఇంత మేము కొట్లాడి ఇన్నిసార్లు రక్షణ శాఖ మంత్రులను, ఎందుకంటే రక్షణ శాఖ మంత్రులు ట్విట్టర్లో దొరకరు, వాళ్ళు ఢిల్లీలో ఉంటారు. ఇక్కడి నుంచి తెలంగాణ నుంచి కేటీఆర్ గారు పదే పదే రక్షణ శాఖ మంత్రుల దగ్గరికి పోయి ఇవాళ సాధించిన దాన్ని ఇవాళ రేవంత్ రెడ్డి ప్రచారం చేస్తున్నాడు. ప్రచారం చేయడమే కాదు, ఎన్నికల మార్గదర్శకాలపై రాజకీయ పార్టీలతో నిర్వహించిన సమావేశానికి తనను ఆహ్వానించకపోవడంపై సచివాలయం వద్ద ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ నిరసనకు దిగారు. తొలుత సచివాలయం ప్రధాన గేటు వద్ద ఆయనను భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. వాగ్వాదానికి దిగడంతో అనుమతించారు. అయితే సీఈఓ ముఖేష్ కుమార్ మీనా వీడియో కాన్ఫరెన్స్ లో ఉన్నారని, ఇప్పుడు కలవరేనని సిబ్బంది పాల్కు తెలిపారు. దీంతో ఆయన 5వ బ్లాక్ మెట్ల వద్ద కూర్చొని నిరసన వ్యక్తం చేశారు. రాజకీయ పార్టీలతో నిర్వహించిన సమావేశానికి తనను ఎందుకు ఆహ్వానించలేదని ప్రశ్నించారు. వాళ్ళు మాకు ఇన్విటేషన్ ఎందుకు పంపలేదు? ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ లో మేము పోటీ చేస్తున్నాం. నేను విశాఖపట్నం ఎంపీగా 1 ఇయర్ నుంచి అనౌన్స్ చేశాను. నాకు ఇన్విటేషన్ ఎందుకు పంపలేదు అని అడిగేసి శాంతియుతంగా అడుగుతామంటే మీరు వెయిట్ చేయమన్నారు లోపల. నేను వెయిట్ చేస్తుంటే ఇప్పుడు బయట ఉండమంటారు, ఇప్పుడేమో రిసెప్షన్కి వెళ్ళమంటారు, ఒకరేమో ఫోన్ చేసి అడగమంటారు. వాట్ ఈస్ దిస్? అఫీషియల్ ఎవరో ఒకరు, చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ కాకపోతే డిప్యూటీ చీఫ్ ఎలక్షన్ కలవాలి కదా, 1 మినిట్ మాట్లాడాలి కదా. ఫోన్లు బయట పెట్టమంటే ఫోన్లు బయట పెడతాం. నన్ను ఒక్కరినే కలుస్తానంటే నేను ఒక్కరినే వెళ్తాను. ఇక్కడ ఉండొద్దు అంటే మీరు నన్ను అరెస్ట్ చేయాలి. ఈ రోజు మా మీటింగ్ కి వాళ్ళ మీటింగ్ మీడియా రిపోర్టర్లు అది న్యూస్ అయితే అర్థం అవుతుంది. 40 రోజులు ఈవీఎంలని ఎవరు కాపాడతారు? అది నా ఆర్గ్యుమెంట్. అందులో ఏప్రిల్లో ఇంత ఎండలు, పరీక్షలు ఇంకా అవుతూనే ఉన్నాయి. అన్ని రాష్ట్రాల్లో అయినట్టు మే లాస్ట్ వీక్లో అవ్వాలని జనవరి 9ని మీడియాతో మాట్లాడా. ఇంకెవరైనా మాట్లాడారా? ఎవరైనా ఆర్గ్యూ చేశారా? అందుకని ఎలక్షన్ కమిషన్ నాకు పర్మిషన్ లేదట ప్రజాశాంతి పార్టీ ప్రెసిడెంట్కి, గ్లోబల్ పీస్ ప్రెసిడెంట్కి సీక్రెట్గా ఏయో నడుపుకుంటున్నారు. ఆ రోజు నడుపుకున్నారు జనవరి 9ని, ఇప్పుడు నడుపుకుంటున్నారు. మీరు ఎంత కాలమో అవినీతిని కంటిన్యూ చేయలేరు. ఆనరబుల్ కోర్ట్స్ ఆర్ దేర్, ముఖ్యంగా పబ్లిక్. తెలంగాణలో మాకు అవినీతి జరిగిందని ఓట్లేయకండి లేదా నోటాకు ఓటేయండి అన్నాను. హైదరాబాద్ సిటీలో 50% ఓట్లే వేయలేదు. ఈసారి పూర్తిగా ఎలక్షన్స్ బాయ్కట్ చేస్తాం. ప్రజాశాంతి పార్టీకి కానీ అవినీతి జరిగితే మనం ఒక బీసీ 55% ఉన్నాం, కాపులు 27% ఉన్నాం, ఎస్సీ ఎస్టీ ముస్లిమ్స్ 90% మనం ఉన్నాం. మనం ఆట పార్టీలు ఎందుకు బీసీ కాపు 60-70% ఉన్నాడు, ముఖ్యమంత్రి కాలేదు. 12 మంది రెడ్లు అయ్యారే. రేవంత్ రెడ్డి నా తమ్ముడు, నేను ఆశీర్వదించాను, మీకు తెలుసు. నేను రెడ్లకు వ్యతిరేకను కాను. అందుకనే ఇంకొకటి, ఈరోజు నన్ను ఆపడానికి మెయిన్ గేట్ దగ్గర కారణం ఏంటి? ఇంతవరకు నేను ప్రశ్నించలా. పాపం జగన్మోహన్ రెడ్డి గారు అంటే నాకు కొంచెం దయ. అప్పుల రాష్ట్రం, ఏదైనా అప్పిద్దాం, వరల్డ్ బ్యాంక్ నుంచి డబ్బు తెద్దాం, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అని. ఆయనకి నా డబ్బు వద్దు, నేను వద్దన్నట్టు ఉంది. వైకాపా పాలనలో మహిళలకు తీరని అన్యాయం జరిగిందని తెలుగుదేశం పార్టీ నేత నన్నపనేని రాజకుమార్ విమర్శించారు. పెరిగిన ధరలతో మహిళలు ఆర్థికంగా నష్టపోయారని, ఉద్యోగాలు రాక నిరుద్యోగులు గుంతల రోడ్లతో గర్భిణీలు అనేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. మహిళా దినోత్సవం సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. సైకిల్స్ మీద వెళ్తుంటారు, స్కూటర్ల మీద వెళ్తుంటారు, మోటార్ సైకిల్ మీద వెళ్తుంటారు. ఎక్కడ పెట్టినా కూడా రోడ్లన్నీ కూడా అధ్వానంగా ఈ ప్రభుత్వంలో తయారైతే ఎంతోమంది మహిళలు మరణిస్తూ ఉన్నారు. ఇవి కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఒక పక్కన వంట పని చేసుకోవాలన్నా, ఇంటి పని చేసుకోవాలన్నా మహిళలు కుటుంబ భారాన్ని మోయలేని స్థితిలో ఉన్నారు. ఈనాడు ఉద్యోగ అవకాశాలు రాకుండా వెలవల్లాడుతున్నటువంటి మహిళల దుస్థితి ఎక్కడనేది ఒకసారి ఆలోచించాలి. ఈవేళ గంజాయి తాగుతున్న తండ్రులను చూసి ఆ బిడ్డలు కూడా అలవాటు చేసుకుని, ఆ బిడ్డలు కూడా ఆ మత్తుకు అలవాటు పడిపోతే
వాళ్ళ తల్లులు ఏ విధంగా గుండె పగిలేలా ఏడుస్తున్నారు. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కల్తీ మద్యం తాగి రోడ్ల మీద బిడ్డలు పడిపోతే ఆ తల్లులు ఎంత ఏడుస్తున్నారో ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోడ్ల మీద గుంతలతోటి యాక్సిడెంట్లై బిడ్డలు మరణిస్తే ఎందుకు గుంటూరు నుంచి తెనాలి కానీ బెజవాడ నుంచి తెనాలి కానీ నేను బయలుదేరుతుంటే వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు నడువులు కదిలిపోతున్నాయి. గర్భిణీ స్త్రీలు హాస్పిటల్కి వెళ్ళకుండానే కాన్పులు అయిపోతూ ఉన్నాయి. ఈ సందర్భాన్ని కూడా గుర్తు చేసుకోవాలి కదా. మనం ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారో కూడా గుర్తు చేసుకోవాలి కదా. ఉల్లిపాయల దగ్గర నుంచి పప్పు దినుసుల దగ్గర నుంచి నిత్యావసర వస్తువుల వరకు విపరీతంగా పెరిగిపోయి ఇబ్బందులు పడుతున్నారు. మరి ఇటువంటప్పుడు ఈ రేట్లను తగ్గించాల్సిన బాధ్యత ఖచ్చితంగా ఉంది. ఎవరు చేయాలది? రేపు చంద్రబాబు గారు వచ్చాకే జరుగుతుందని నేను భావిస్తున్నాను. అలాగే ఈ గంజాయి ఎప్పుడన్నా మనం విన్నామా? నాకు తెలియదు. ఇంతవరకు నేను ఇన్నాళ్ళు రాజకీయంలో ఉన్నా దాదాపు 50 సంవత్సరాల నుంచి ఎక్కడా వినలేదు. ఇప్పుడు ఇవాళ ఎక్కడ పట్టినా కూడా ఈ గంజాయి 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 అంటుంటే సీరియస్గా తీసుకోరు. ఎందుకని? తాగి మత్తుగా పడిపోయి ప్రభుత్వ లోపాలను చెప్పకుండా ఉండటానికా? లేకపోతే జీవితాన్ని నాశనం అయిపోయినా చూస్తూ ఊరుకున్నారా? ఏంటిది? కాబట్టి ఇవన్నీ కూడా ఆలోచించాలని చెప్పి కోరుతా ఉన్నాను. అమ్మాయి పాదాలకు మోదీ ఎందుకు నమస్కరించారు? పీఎం మోదీ. నన్నెందుకు ఆహ్వానించలేదు? సచివాలయం మెట్లపై బైఠాయించిన కేపాల్. జగన్ పాలనలో మహిళలకు తీరని అన్యాయం. నన్నపనేని రాజకుమారి. ఢిల్లీలో అమిత్ షాను కలిసిన చంద్రబాబు. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి E5 టీవీ న్యూస్.